మన జీవితాల్లో కూడా బాగా వినండి, మన జీవితాల్లో కూడా మన జీవితాలను గురించి రకరకాలుగా మనం ఆశ కలిగి ఉంటాం, ఆలోచనలు కలిగి ఉంటాం, కలలు కంటా ఉంటాం, కోరికలు కలిగి ఉంటాం. జీవితాన్ని మొదలు పెడతాం. మొదలు పెట్టినప్పుడు మన కలలు ఒక రకంగా ఉంటాయి, మన లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. మనం ఏదేదో అనుకుంటాం, కానీ ఏదేదో జరిగిద్ది. ఏదేదో అనుకుంటే ఏదేదో జరిగినప్పుడు ఏదేదో అయిపోతాం మనం. అంటే ఏదేదో అయిపోతాం అంటే ఏమైపోతాం అంటే ఇక జీవితంలో చైతన్యం కోల్పోతాం, ఉత్సాహాన్ని కోల్పోతాం, నిరాశ, నిస్పృహ, ఏదో బయటికి అట్లా పెదాల మీద నవ్వు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం, కానీ లోపల భయంకరమైన అగాధం అన్నట్టు అదొక రకమైన వేదనామయమైన ప్రపంచంలో బతుకీడుస్తూ ఉంటాం. ఎప్పుడు కలలు కలలైనప్పుడు, ఆశలు విఫలమైనప్పుడు. ఏమంటారు? మీలో కొంతమందికి పాపం ఇప్పటికే అలాంటి అనుభవాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో అలాంటి దెబ్బలు తిన్నారు. భర్తతో జీవితాన్ని మొదలుపెట్టి ఆహా లైఫ్ అద్భుతంగా ఉంటుంది అనుకుంటే సడన్గా భర్త వెళ్ళిపోయాడు. పిల్లలు ఉన్నారు, కుటుంబం బాగా చూసుకోవాలి అంటే పిల్లలకు రెక్కలు వచ్చి పిల్లలు ఎగిరిపోయి కొంతమంది ఏకాకులైపోయి ఏడుస్తూ ఉంటారు. ఇలాంటి లైఫ్ ఒకటి నాకు వచ్చింది అని నేను అనుకోలేదు, కానీ ఇది నాకు వచ్చింది. నేను విధవరాలను అవుతాను అని నేను అనుకోలేదు, కానీ నాకు ఇలాంటిది ప్రాప్తించింది, అయ్యో దేవుడా అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. నా భర్త నుంచి నేను విడిపోతాను అని నేను అనుకోలేదు, కానీ విడిపోయాను. మాకు విడాకులైన ఇది ఊహించలేదు, కానీ అయిపోయింది అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాగే కొంతమంది పురుషులు తమ భాగస్వాముల విషయంలో అలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు. తమ కుటుంబాలు విఫలమైపోయి దుఃఖపడేటువంటి పరిస్థితుల్లో. పిల్లలు కూడా ఆఖరికి తన దగ్గర లేకుండా ఇలాంటి గతి ఒకటి వచ్చింది, ఇలాంటి రోజు ఒకటి వచ్చిందని ఊహించని రోజుని అనుభవించి ఆవేదనతో దుఃఖపడేవాళ్ళు. చదువుకునే రోజుల్లో జాబ్ కొడతాను, అట్లా అవుతాను, ఇట్లా అవుతాను, ఒక రేంజ్లో ఉంటాను, ఫ్యామిలీ మొత్తానికి సపోర్ట్గా ఉంటాను, ఏదో కలలు కంటే తీరా ఇప్పుడు పరిస్థితికి వచ్చేటప్పటికి జాబు లేదు, ఏమి లేదు, ఏదో నెలసరి ఏదో కొంచెం ఇల్లు గడవడానికి సరిపోయిన ఆదాయంతో బ్రతుకు ఈడుస్తూ ఉంటే తను చదువుకునే రోజుల్లో కన్నా కలలన్నీ కలలైపోయి ఇలాంటి రోజు ఒక రోజు వచ్చింది, ఇలాంటి స్థితి వచ్చింది అని ఊహించని రోజులు ఎదురు వస్తున్నప్పుడు ఆ చేదుని అనుభవించలేక వేదనతో బ్రతికేటువంటి పురుషులు, స్త్రీలు లేకపోలేదు. కొంతమందికి తల్లి, తండ్రి, పచ్చని కుటుంబం. ఆ పిల్లలు అనుకోరు తల్లిదండ్రి డ్యామేజ్ అవుతారని, కానీ చూస్తానే తల్లి ఒక రోజు, తండ్రి ఒక రోజు డ్యామేజ్ అయిపోయి వాళ్ళు లేకుండా అయిపోయి చివరికి చిరుప్రాయములోనే అనాథలుగా మారిపోయే రోజు ఒక రోజు వచ్చిద్ది అని అనుకోరు. కానీ అలాంటి రోజు ఒక రోజు చూసినప్పుడు దేవుడా ఇలాంటి రోజును ఊహించలేదు, అసలు మా నాన్న లేని రోజును ఊహించలేదు, మా అమ్మ లేని రోజును ఊహించలేదు, కానీ ఈ రోజులు ఆ రోజులు వచ్చినాయి కదా, అయ్యో దేవా ఇది నేను ఊహించనివి, ఇవి నేను ఎదురు చూడనివి, ఇవి నేను ఆశించనివి. వ్యాపారం దెబ్బతిని రాజులాగా ఒక రేంజ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో కన్న కలలు, అనుకున్న ఆలోచనలన్నీ విఫలమై చివరికి రాజులాగా ఉన్నోడు బీదలాగా మారిపోయి, దాసుడిలాగా మారిపోయి, సామాన్యుడి కంటే అధ్వాన్న స్థితికి వచ్చేసి ఆ చేదుని దాగలేక కొంతమంది అల్లాడతారు. ఇలాంటి రోజు నా లైఫ్లో ఒక రోజు వచ్చింది అని నేను అనుకోలేదు. ఇలా జస్ట్ ఒక 3-4 రకాలు చెప్పా, ఇక ఇందులో చాలా రకాలు ఉంటాయి. కొంతమంది అనుకుంటారు జీవితం విచ్ఛిన్నమైపోయి నలుగురిలో నవ్వులు పాలవుతానని అస్సలు అనుకోలేదు, కానీ ఈరోజు నా బ్రతుకు నలుగురిలో నవ్వులు పాలైపోయింది. ఇలాంటి రోజుని నేను ఊహించలేదు, కానీ ఇది నాకు వచ్చింది. అయ్యో, ఎంతమంది ఒప్పుకుంటారు? కరెక్టే అంటే అస్తమే బ్రదర్ అంటే చేతులు ఎత్తండి, ఏముంది. ఇలాంటి రోజు నా లైఫ్లో ఒకటి ఏర్పడిద్దని నేనైతే ఊహించలేదు, కానీ అది జరిగింది. ఆ చేదు మింగలేక చస్తున్నాను నేను అనే పరిస్థితుల్లో అదిగో చాలా చేతులు లేచినాయి. కదిలించండి చేతులు. ఎట్లా? అదిగో చాలామంది అలాంటి అనుభవ సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు. రైట్? మోషేకి ఎలాగైందో పాపం, మోషే ఏమేమనుకున్నాడు అవన్నీ కళ్ళలైపోయినాయి.
చివరికి అతను ఏమనుకున్నాడంటే, అసలు నా లైఫ్ని పణంగా పెట్టేసి, నా జీవితాన్ని పణంగా పెట్టేసి నా జాతిని ఉద్ధరించాలి అని కలలు కన్నవాడు కుటుంబస్తుడయ్యాడా? కుటుంబస్తుడయ్యాడా లేదా చూడండి. ఇప్పుడు ఆయనకు ఒక భార్య, 2 పిల్లలు, ఒక మామ, ఒక అత్త, ఒక కుటుంబ జీవనంలోకి వెళ్ళిపోయి జాతికి అవసరమైన మనిషి ఒక కుటుంబానికి చెందినవాడుగా మారిపోయాడు. ఏదో ఈ సమాజాన్ని ఉద్ధరిద్దాం అనుకుంటే ఏదో అయినట్టు. పోనీ ఈ పరిస్థితి మారి ఏదన్నా మళ్ళా లైఫ్ వచ్చింది అనుకోవటానికే ఎండాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, వర్షాకాలం వస్తుంది, కాలాలు మారిపోతా ఉన్నాయి. ఈ సంవత్సరం 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 సంవత్సరాలన్నీ అయిపోయి 40 సంవత్సరాల కాలం గడిచిపోయింది. 40 ఏళ్ల వయస్కుడు మరో 40 ఏళ్ళు గడిచి 80 సంవత్సరాల ప్రాయం వచ్చింది. మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆయన ప్రత్యక్షత మనకు లభించుగాక. ఆయన మన మనోనేత్రాలు వెలిగించుగాక. అడ్డగించు దురాత్మలను నా తండ్రి యేసు నామములో బంధించునుగాక. ఆయన సన్నిధి మన మధ్య ప్రత్యక్ష మగునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, కొన్ని విషయాలు చెప్పి పెందలాడి ముగిస్తాను. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఈవేళ. అంటే ఎప్పుడూ పెట్టదలుచుకోలేదు, ఎప్పుడు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఈరోజు అసలు పెట్టదలుచుకోలేదు. ప్రియులారా, అన్ని సంవత్సరాలు గడిచిపోతే ఇంకా ఏ కోశానైనా ఆశ ఉంటుందా? కీర్తనలో 90వ కీర్తనలో మోషేనే చెప్పాడు. మోషే కీర్తన 90వ కీర్తన, మోషే కీర్తన. నరుని ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న 80 ఏండ్లు. ఆయనను వాటి వైభవం, ఆయాసం, దుఃఖం. ఏదా 10 ఏళ్ళు అదనంగా. నరుని ఆయుష్కాలము 70 ఏండ్లు, అధిక బలమున్న 80. అయినను వాటి వైభవము, ఆయాసము, దుఃఖమే. అంటే సరుకు అయిపోయిన తర్వాత ఇంకేముంటుందని. అంటే మనిషికి 80 ఏళ్ళు అని డిసైడ్ చేసింది ఎవరు? మోషేనే. ఇప్పుడు 40 ఏళ్ళ ఆయుష్కాలం అయిపోయింది. ఏది? ప్రాయంలోకి వచ్చి పని మొదలు పెట్టేటప్పటికి అక్కడ తేడాబడి ఆశలన్నీ నిరాశలయ్యి జీవితం మొత్తం అయిపోయింది. సంవత్సరాలన్నీ అయిపోయినాయి. మోషే లెక్క ప్రకారం అయిపోయింది. ఇక లేదు, లైఫే లేదురా బాబు. ఇంకెక్కడరా జీవితం? ఆయన అయిపోతే ఇంకెక్కడ లైఫ్? కలలైపోయినాయి, ఆశలని నిరాశలైపోయినాయి, ఉత్సాహాలని నిరుత్సాహాలని నీరుగారిపోయాయి. ఇంకెక్కడ జీవితం? కానీ తన అనుకున్నవన్నీ, తన ప్లాన్స్, తన ఐడియాలజీ అంతా పోయింది. తను అనుకున్నవన్నీ తారుమారైపోయినాయి. కానీ మోషే ఒక్క విషయంలో నాకు భలే బాగా అనిపించాడండి. ఒక్క విషయంలో 40 సంవత్సరాలు తన జీవితంలో గడిచిపోయినా తన హృదయంలో ఆశ మాత్రం చావలా.